బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి బలవన్మరణానికి పాల్పడుతూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య టీనేజ్ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు వదులుతున్నారు. అచ్చం ఇలాగే హైదరాబాదులో ఓ 17 ఏళ్ల బాలుడు ఏకంగా శ్మశానంలో చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ బాలుడు శ్మశానంలో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఈ టీనేజ్ బాలుడికి వచ్చిన ఆ కష్టం ఏంటి? ఇంతకు ఈ స్టోరీలో ఏం జరిగింది? హైదరాబాద్ అత్తాపూర్లోని ఓ ప్రాంతంలో సత్పాల్ సింగ్ అనే 17 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉంటూ స్థానికంగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే సత్పాల్ సింగ్కు ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ సోమవారం మధ్యాహ్నం సమయంలో ఎవరు లేని టైం చూసి స్థానికంగా ఉన్న ఓ శ్మశాన వాటికలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే ఆ బాలుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకొని సత్పాల్ సింగ్ను ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక అనంతరం మృతుని కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ బాలుడి మృతిపై అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి సత్పాల్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేవలం ఈ ఒక్క సత్పాల్ సింగ్ మాత్రమే కాదు, మన దేశంలో రోజుకొక చోట ఆత్మహత్యలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు బలవన్మరణానికి పాల్పడడం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప ఇలా పిరికివారిలా ఆత్మహత్య చేసుకోకూడదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.